వైరల్ ఫీవర్స్ వచ్చిన తర్వాతన మనకి కీళ్ళ వాపు దగ్గర నుంచి కాళ్ళ యొక్క స్టిఫ్నెస్ దగ్గర నుంచి చాలా సివియర్ పెయిన్స్ జాయింట్స్ చిన్న జాయింట్స్ పెద్ద జాయింట్స్ దగ్గర నుంచి వేళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళు ఇట్లా అన్నమాట ప్రతి జాయింట్ సివియర్ పెయిన్స్ అనేది చాలా స్టిఫ్నెస్ అసలు పొద్దున్న లెగిసిన తర్వాత వాళ్ళు నడవటం చాలా ఇబ్బందికరంగా అట్లా ఒక 3 months నుంచి 6 months వరకు అంటే వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత ఇట్లాంటివన్నీ మనం ఎక్కువగా ఈ మధ్య 100%లో దగ్గర దగ్గర ఒక 80% వరకు ఇట్లా జాయింట్ పెయిన్స్తో మాకు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఆయుర్వేదిక్లో బ్రహ్మాండమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి మాకు. ఎస్పెషల్గా మేము ఎట్లా తీసుకుంటామంటే వైరల్ ఫీవర్లో వచ్చినటువంటి ఈ జాయింట్స్లో వచ్చితే గనక దానికి జాయింట్లో ఆమము అంటే టాక్సిన్ మనం తినేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి అన్డైజెస్టెడ్ ఫుడ్ అవటం వలన ఒకసారి అంటే జాయింట్స్లో గనక ఇవి సెటిల్ అయితే దాన్ని మనం ఆమము అని చెప్పి మనం అనుకుంటాం. ఈ వలన ఈ జాయింట్స్ అనేది పెయిన్స్ అనేది చాలా ఎక్కువగా స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి హాస్పిటల్ చాలా మంది వస్తున్నారు, వాళ్ళకి మంచి బ్రహ్మాండమైన ట్రీట్మెంట్స్ ఉంటున్నాయి. మాకు ఇక్కడ ఆయుర్వేదిక్ ఎస్పెషల్లీ వాతహారంగా ఆమహారంగా ఆమాన్ని క్యూర్ చేసేటువంటి డిసీజెస్ మనం ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము. అప్రాక్సిమేట్లీ 15 days నుంచి ఒక 1 monthలో పెయిన్స్ అవన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. చాలామంది వస్తున్నారు అనమాట. ఈ అంటే వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ అని ఎక్కువగా మనం ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది మా హాస్పిటల్లో.